Namaste and welcome to Hit TV. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఆయన సోదరుని అదుపులోకి తీసుకున్నారు కూడా. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో A1 అండ్ A2 నిందితులుగా ఉన్న బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు మనోహర్ ను వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఎస్ఐ మోహన్ రాకేష్ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయం ఉన్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజుపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారిలో సాయి కిరణ్, రాజులను ఈ నెల 19న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ప్రశాంత్ ఇంటి వద్దకు చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మ బంధువులు ఆందోళనకు గురయ్యారు. కాగా బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ అశ్వని కార్లను, 6 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రశాంత్ ఫైనల్స్ తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రశాంత్ స్పష్టం చేశారు. అరెస్టుకు ముందు బుధవారం సాయంత్రం తన నివాసంలో తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాను ఇంటి వద్ద నుంచి ఎవరికీ చెప్పకుండా పొలం వద్దకు వెళ్లి వచ్చానని, దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, తానెక్కడ అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని, అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని ప్రశాంత్ కోరారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.